తెలుగు రాష్ట్రాల్లో హెచ్సియు భూముల వ్యవహారాలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల గత చరిత్రను తవ్వుకుంటున్నారు. సో ఈ భూముల వ్యవహారంలో బీజేపీ నేత ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ఆ ఎంపీ ఎవరో చెప్పాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ భూముల విషయం రచ్చరచ్చ అవుతుంది. 400 ఎకరాల భూమి హెచ్సియుదా లేదా ప్రభుత్వానిదా అనే వివాదం కొనసాగుతుంది. 400 ఎకరాల స్కామ్ వెనుక బీజేపీ ఎంపీ ప్రమేయం ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు. అక్కడితో ఆగని కేటీఆర్ భూముల వెనుక 10,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ నిగ్గదీసి చెప్పారు. ఈ కుంభకోణానికి కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాషాయ పార్టీకి చెందిన ఓ ఎంపీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని కూడా కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ అడ్వైజరీ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉందని, సదరు కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ట్రస్ట్ అడ్వైజరీ ఇన్వెస్ట్మెంట్ కు 170 కోట్లు లంచం ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని, త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతారంటూ రాజకీయ చర్చకి తెరలేపారు కేటీఆర్. సో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. ఎవరో ఉన్నారని చెబితే ఎలా, ముందు ఎంపీ పేరు బయట పెట్టాలంటూ సవాల్ వేశారు. సో కేటీఆర్ ఇవాళ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతారని భావించారంతా. ఆయన మాత్రం మరోసారి వాయిదా వేశారు. ఇంతకీ కేటీఆర్ ఆరోపిస్తున్న ఎంపీకి తెలంగాణతో సంబంధం లేదట. సో సదరు ఎంపీ ఆంధ్రప్రదేశ్ చెందిన వారని ప్రచారం జరుగుతోంది. ఆ ఎంపీ పేరు ఇంకా బయటికి రాకపోయినా వదంతులు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. సో ఈ భూముల వ్యవహారంలో చక్రం తిప్పింది, వ్యవహారాన్ని సమర్థంగా డీల్ చేసిన వ్యక్తి ఆయనేనని కారు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రఘునందన్ రావు సవాల్కు కేటీఆర్ స్పందిస్తారా, ఆ ఎంపీ పేరును బయట పెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో 400 ఎకరాల భూమి కొట్టేస్తున్నారంటూ కూడా ఇవాళ పర్యావరణవేత్తలు, హెచ్సి విద్యార్థులు, ఇంకా చాలా మంది సోకాళ్ళు ఎవరైతే ప్రకృతి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఇది ఒక 10 రోజులుగా జరుగుతుంది. అయినా తంతే అయినా ప్రభుత్వానిదే హెచ్సియు ఆ 400 ఎకరాల భూమి అంటూ కూడా ప్రభుత్వం కోర్టుకు ఎక్కింది. సో కోర్టులో ఉన్నాయి, ఆ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రొసీడింగ్స్ బయటకు వచ్చాక ఎవరిది ఏంటనేది తర్వాత తెలుసుకుంటారు. సో అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పిచ్చితనంగా ఏం పోవట్లేదు. దాని వెనక కొంచెం ఒక టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. అంటే దానికి డెవలప్మెంట్ చేస్తామని ఆ భూమిని ఎక్కడైతే రాక్స్ కానీ ఇంకా కొన్ని లేక్స్ ఉన్నాయో వాటిని ఎటువంటి ఇబ్బంది పెట్టమంటూ కూడా ఒక సున్నితమైన వేలో వెళ్తుంది. కానీ ఇటు పర్యావరణం కూడా కావాలి కాబట్టి పర్యావరణవేత్తలు కానీ అక్కడ హెచ్సి విద్యార్థులు కానీ గట్టిగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కాస్త ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనుకోవచ్చు. కానీ ఇటు లీగల్ గా మాత్రం ఈ లీగల్ టీం తన పంతం చేసుకుపోతుంది. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ అనవసరంగా ఎరక్కపోయి ఇరుక్కున్నారు అనే సామెత కరెక్ట్ గా కేటీఆర్ సెట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఎంపీ అన్నారు తప్ప బీజేపీ అనేసరికి ఇక్కడున్న బీజేపీ ఎంపీల్లో ఎవరు కిషన్ రెడ్డా, లేకపోతే బండి సంజయ్, లేకపోతే రఘునందన్ రావా, ఎవరంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో వాస్తవానికి బీఆర్ఎస్ ఏమన్నా ఎలిగేషన్ చెయ్యాలి అంటే అది తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలపైన చేస్తారు తప్ప ఏపీలోనో లేకపోతే ఇంకో చోట మహారాష్ట్రలో చేయరు కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అంటే రేవంత్ రెడ్డికి సూట్ కేసులు అందించి ఆ బ్రోకరేజం చేసినటువంటి ఆ బీజేపీ ఎంపీ ఎవరంటూ కూడా గట్టిగా చర్చించబోతుంది. కానీ బీఆర్ఎస్ నేతల్లో ఉన్న ఒక ఇదేంటంటే ఆయన తెలంగాణ ఎంపీ కాదు, ఆయన ఆంధ్ర ఎంపీ. ఆయన జోక్యం చేసుకోవడం వల్లే ఈ ప్లాన్ అంతా సులువుగా అయిపోతుంది అనేది కేటీఆర్ వాదన. వాస్తవానికి ఈ రోజు అంటే శనివారం ఆయన చెప్పాల్సి ఉంది, కానీ చెప్పలేదు, దాటవేశారు. మళ్ళీ దాటవేస్తారా లేదా రఘునందన్ రావు చేసిన స్టేట్మెంట్ కి ఆయన సారీ చెప్తారా, లేదంటే ఆ బీజేపీ ఎంపీ ఎవరో పేరు చెప్తారా? సో మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.